గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా ఇప్పుడు వాళ్ళు మీకు మత్తిచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినట్టుగా ఇదంతా ఎవరు చెప్పారు తర్వాత మీకు? వాళ్ళు తీసుకొచ్చిర్రు, మొత్తం లాయర్కి మొత్తం చెప్పిరంట. ఇప్పుడు లాయర్ చెప్పమంటే మనకి చెప్తాడా? ఇదిగో ఆయన కూడా వినాలి ఈ మాట, వినని. ఆయన మొత్తం వీళ్ళు ఏమేమి వేసిర్రో వచ్చిరట. నలుగురు వచ్చి పిల్లని అమాతం లేపి గోడకేసి గుద్దిరట. గోడకేసి ఏ దమ్ము బొమ్మ లెక్క గుద్దితే ఈ తలకాయ 10 అక్కలైందట. వాడు కూడా చెప్తుండు, అరిగాడు కూడా. వాళ్ళందరూ చెప్తున్నారు. మా ఇంటి ముంగటైనా కూడా గవై ఉన్నాడు, 3 వచ్చిరట మా ఇంట్లోకి. ఇప్పుడు రమ్మంటే అత్తలేడు. ఏం చేద్దాం, మా కులం కాదు కదా, మా కులం అయితే అత్తుండే. అమ్మా ఇక ఒక్క కుక్క కాదు, ఒక 50 కుక్కలు వచ్చినాయి. మొత్తం మా బంగులు ఎక్కినాయి. బంగులు ఎక్కితే అయితే 1 గంట లోపల చంపిరట. ఇప్పుడు అరిగాని మీరు పొట్టు కొట్టుర్రి వాళ్ళు పోలీస్ స్టేషన్లా అని సావ దెబ్బలు 3 రోజులు కొట్టుర్రి. నేను చెప్పిన నిజాలు బయటపడకపోతే నేను పానమే తీసుకుంటా అని 3 రోజులు కొడితే అరిగాన్ని 3 రోజులు లీలియగా తిండి పెట్టక అరిగానికి తిండి పెట్టకని తీసుకుంటే 4 సార్లు సడెం కొట్టిరనుకో, ఆడు అన్న చంపింది, తల్లి చంపింది, వాళ్ళు నిజాలు బయట పెట్టకపోతే నేనే ఉరి తీసుకుంటా. అంటే పోలీసులకి చెప్పాడంట కదా, నేనే చంపాను, నేను ఒక్కడే చంపాను చెప్తా ఉన్నాడు. చంపలే, తాయమాయి ఎత్తురు, మొత్తం లంచాలకు మంచాలు మోత్తురు, తాయమాయి ఎత్తురు. ఎట్లా చంపుతారు? ఇంకా 4 రోజులు గట్టి కొట్టుర్రి. వాడికి ఇట్లా కుటుంబం చంపిందని బయట పెట్టకపోతే మాత్రం చూడుర్రి, లంచాలకు మంచాలు మోసి నువ్వు ఒక్కొని కొడుతున్నావురా, ఒక్కొని కొట్టినని ఒప్పుకో, ఒక్కొని చంపినని ఒప్పుకో. వీళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఇత్తురు, పుణ్యతుకులు ఇంట్లో కూడా ఉంటారట, చాలా మంది ఉంటారట. గట్లా కరెక్ట్ 1 వరకు చంపేసిరట. 1 గంటకు కరెక్ట్ వాళ్ళ అమ్మ 2 అన్నలు ఈ అరిగాడు కరెక్ట్ 1 వరకు చంపిరట. ఆవద్దం చేస్తే చాలా వస్తుందా, మూలు వస్తుందా? చరిత్ర కరెక్ట్ ఉంటేనే మాట కరెక్ట్ వస్తుంది. 4 కలిసి నా బిడ్డని ఆ గోడకేసి గుద్ది మళ్ళీ వెంటనే ఇది మంచం కోళ్ళు ఉందా, మంచం కోళ్ళు వేసి గుద్దుతే ఈ నరలని తెగిపోయినాయి నా బిడ్డ. ఈ పక్క పన్న వేసి ఇళ్ళ గుద్దుతే ఇళ్ళ వలిగిపోయింది, చిదులైపోయింది రక్తం. ఈ పక్క పన్న వేసి సైడెం కొడితే ఇది చిదులైపోయింది. కింద వండబెట్టి కత్తి ఇంత పొడు కత్తి ఉన్నది ఇట్లా అయింది. పోలీసులు తీసుకుపోయారు కదా కత్తి, వాళ్ళే తీసుకుపోయారు. ఇళ్ళ ఒడిసి నెత్తి అన్ని పోట్లే. ఎంత కలగల ఈ చట్టం కూడా ఇంకా సేరే తీసుకపోతే మేము కేసు చేస్తామంటే ఏమన్నట్టు మొత్తం ఇండ్ల ఓడుచుడు ముక్కుల గుచ్చుడు, ముక్కులకి వెళ్ళి రక్తం గారితే నోట్లోకి వెళ్ళి గిళ్ళ గుచ్చుడు, పెయ్యన్ని పొక్కలే, మొత్తం పెయ్యన్ని గుచ్చి పరిసిరు. వాళ్ళు కొంచెమన్నా ఈ చట్టం కొంచెమన్నా సేరే తీసుకోవాలి కదా. నీ కాలు మొక్తా సంపగురి వెళ్ళిపోరి నీ ఎవ్వరి పేరు చెప్ప వెళ్ళిపోరి సంపగురి అంటే దొంగ కొడుకుని ఎట్లా చేసుకున్నవే దొంగ. ఈడంటాడంట నాకు అందరు సపోర్ట్ ఉన్నదే, నిన్న ఇవరికి 10 మందిని చంపేసిన వాళ్ళ నడిపన్నాడు అంటాడంట దొంగ. నీ బతికెంత నువ్వెంత, నా తమ్ముని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఆనంద్గాడు కావచ్చు, ఆనంద్గాడు అశోక్ గాడు నా తమ్ముడు మీ ఇంట్లో ఎట్లా ఉంచుకుంటారు? ఆ రోజు నుంచి పడితే రగిలిపోతున్నాం మిమ్మల్ని కుటుంబం అంతా చంపేస్తామని. నువ్వు ఇప్పుడు నీకు 20 లక్షలు నిజం బదులు ఇవ్వాలా, తీసుకుపోయి చేసుకో. నువ్వు నా బిడ్డ నిజబెట్టు. నువ్వు ఇప్పుడు నీకు అంత పదవులు ఉన్న అంతా తెలిసి అందరు సపోర్ట్ ఉన్నారు అంటున్నావు కదా. సపోర్ట్ ఉంటే నా బిడ్డని ఇసబెట్టిపోతే నేను ఎమ్మడ పడతానా? ఇసబెట్టిపోతే నువ్వు బతావు, మేము బతాం, అంతే కదా. నువ్వు ఆస్తి గురించి పొలాల గురించి నా బిడ్డని చంపే కారణం ఏమున్నది? ఇక ఆ రోజు మొత్తం చంపిరట. చంపినాక రే నువ్వు ఒక్కని మీద వేసుకో, ఈడ గొంచెపు ఉంటిమా అక్కడ అందరూ ట్రాక్టర్లలో ఉసుకపోతారు, కొద్దిగా తెల్లర ముంగడం 4 ఏంగా 5 ఏంగా ఉసుకలు కోతారు. వీడికి అంతా తెలిసిపోయింది. మా ఇంట్లో ఉన్నోనికి మంది ఏ టైంకు లేస్తారు, ఏ టైంకి పోతారు మొత్తం తెలిసిపోయింది. అన్న మీరు ఓరిగా లేదుగా, ఏం పానం లేదు దానికి, కొట్టుకుంటుందట, గిట్లా కొట్టుకుంటుందట. పానం వేయింది, ఊపిరి కొట్టుకుంటుంది. ఆయనతో వాళ్ళు మళ్ళీ వచ్చిన ఆగు పన్ననే వేయరట. ఆగు పన్న వేయినాక వెతుక్కున్నారు, సీసీ కెమెరాలు ఎక్కడ లేవు ఏంటని అటే వెళ్ళారా? అటే వేరు ఆగున్నది. నేను ఇప్పుడు మళ్ళీ రారి రేపు ధర్నా చేస్తున్నా, నేను మొత్తం రాష్ట్రం అంతా ధర్నా చేస్తున్నా. వాళ్ళని ఎట్లా ఉంచుతారు పోలీస్ స్టేషన్లో? వాళ్ళకి 3 పొంటలు పెట్టి అన్నం. నా బిడ్డ వచ్చి నేను ఇక్కడ శవమై ఏడుతుంటే ఇప్పుడు చూడు నాకు ధైర్యం ఎట్లుండాలో గుర్తేనా? ఆడు నా బిడ్డని చంపిపోయాడు. ఏడికి పోయినా కానీ న్యాయం ఏది ఉన్నది చంపి పారేస్తారు అన్ని. పోలీస్ స్టేషన్లో పోతాడు, పోలీస్ స్టేషన్లో న్యాయం ఏముండాలా? నేను చంపిన సారు, నేను చంపిన ఒక అమ్మాయిని చంపి వచ్చిన అనే వారికి వాళ్ళు వెంటనే గొడ్డలు పట్టి నరకన్న పారేలా ఎన్కౌంటర్ అని వేయాల. అసలైన సరైన శిక్ష అది. అందులో పోతే న్యాయం ఉన్నదని పోతే ఇప్పుడు 1 కోట్ల మంది పోతుర్రు. 1 కోట్ల మంది అందరు చంపుకుంటా పోలీస్ స్టేషన్ మంచిగా ఉన్నది, కన్న తల్లి లెక్కున్నదని పోయి
అలా బుక్కడ అన్నం తినుకుంటే అలా కొట్టకుండా తిట్టకుండా కొండపోయి గంట మేపితే అది ఏమన్నా రీతి అందరినీ చంపుకుంటూ పోవటం న్యాయమేనా అంటున్నారు వాళ్ళు, అది కాదు కదా. న్యాయం చంపినోళ్ళని వెంటనే చంపేయాలా, ఒక్క 100 గుడ్లు దిగాలి వాళ్ళకు, లేకపోతే గొడ్డలు పెట్టి నరికి 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 ఇది ఎట్లా చంపుతారో, ఏ అమ్మాయిని ఎట్లా చంపుతారో వాళ్ళని అదే రకంగా చంపాలా. కత్తి పట్టి గుచ్చిరా వాళ్ళని కత్తి పట్టి గుచ్చే చంపాలా, పిట్టులు పోసి చంపిరా వాళ్ళకి పిట్టులు పోసే చంపాలా. శిక్షకు శిక్ష, సరైన శిక్ష, చంపుడే శిక్ష. రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కాదు 100 రాష్ట్రాలకు పోయింది. రాష్ట్రం అంతా సంపాల. రాష్ట్రం అడిగిన శిక్షనే ఏమంటున్నా నేను, నా ఒక్క శిక్ష కాదు ఇది. రాష్ట్రం అంతా సంపాలా, ఉరి తీయాలా, బతుకుండగానే కాళ్ళు చేతులు మొత్తం మొండలు నరికి అలా నలుగురిని నడి రోడ్డు మీద వారేయాల, లేకపోతే మకీరి మొత్తం నడి రోడ్డు మీద చంపి పారేసుకుంటాం, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారా. ఆంధ్రాలో ఎట్లున్నది, చంపిన వాళ్ళకి వెంటనే ఎన్కౌంటర్ అయితే ఉరి శిక్ష. అక్కడ ఆంధ్ర న్యాయం ఇక్కడ జరగాల మనకు. తెలంగాణ అని అందమైన పేరు కాదు, తెలంగాణ అంటే ఏంటిది గుర్తనా, ఆడోళ్ళు, అందమైన ఆడోళ్ళు. తెలంగాణ పేరు అందమైన ఆడోళ్ళు. ఈ దినంలో తెలంగాణ పేరు పెట్టినావు, ఆడోళ్ళంతా చచ్చిపోతురు. దానికి న్యాయం ఏది? న్యాయం జరగాలంటే నా వయసమ్మ గురించే ఇప్పుడు ఆ అమ్మ చనిపోయిన కంచెలు 10 మంది చచ్చిపోయారు. సంపుడు ఇప్పుడు జైల్లో ఏమంటుర్రట, మాకు తెలిసిన మంది ఎంత పబ్లిక్ ఉన్నారు సార్ చెప్పన్నా, జైల్లో ఏమంటుర్రట, అవురా ఇలా నా పెళ్ళని చంపేసిన, నా 2 బిడ్డలు చంపేసి వచ్చిన, ఇంకొక 4 ఉన్నారు నాకు బాగా, ఏంది 3 రోజులకు వస్తుంది మనకు బేలు. కమ్మగా తినబెడుతుర్రు, కమ్మగా తాగబెడుతుర్రు, 3 రోజులకు బెలిత్తుర్రు. ఓ 1 లక్ష రూపాయలు వారితే బెలిత్తుర్రు, ఓ 2 లక్షలు వారితే బెలిత్తుర్రు, ఆ లాయర్కు 1 లక్ష రూపాయలు వారితే బెలిస్తాడు. సార్ చట్టాలు తప్పకుండా ఒక తల్లిగా మీకు చాలా బాధ ఉంది. ఇప్పుడు నేను ఇట్లా అనకపోతే అలా దొంగతనాలు లంగతనాలు ఎట్లా బయటపడాలా చెప్పు. లంచాలు ఎందుకు తింటారు? చిన్న దానికి మీకు జాబులు వస్తున్నాయి చాలయ్యా, చచ్చిపోయిన రూపాయలు ముళ్ళ కట్టుకొని పోతారా? న్యాయం చేసిపోరాడ మంచి జరుగుతుంది. భూమి మీద దేవుని కడుపులో పుట్టినాం, న్యాయం చేసిపోతే స్వర్గం పోతే స్వర్గం అందాలా. ఇవాళ రూపాయలు మనకు లంచం రూపాయలు మనకి ఎందుకయ్యా? ఒక బిడ్డను చంపి వాడేస్తే నాకు న్యాయం చేయక వాళ్ళని చంపమని నేను కొట్లాడితే టౌన్ లేచి వాళ్ళకి 3 పూటలు అన్నం పెట్టుకుంటా, నెల లోపల బెయిల్ ఇప్పిస్తా, 1 లక్ష రూపాయలు ఇయ్యు, ఒక 3 లక్షలు ఇయ్యు, 2 నెలల బెయిల్ ఇప్పిస్తా. ఈ తర్వై మంచి లేదయ్యా, ఈ తర్వై మంచి లేదు. ఓకే, మీకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మీడియాలో కూడా అదే జరుగుతుంది. వైష్ణవికి న్యాయం జరగాల్సిందే, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. ఇంకో ప్రశ్న అమ్మా, అంత మంచి ఇల్లును వదిలిపెట్టుకుని అంత మంచి ఇల్లుని వదిలేసుకుని ఇక్కడ రేకులు షెడ్ వేసుకొని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసుకొని మీరు ఇట్లా నేల మీద కూర్చొని నెల రోజులు అవుతున్నా ఇంకా తలగొట్టుకుంటూ మీ వైష్ణవిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా? అందరూ బిడ్డలు ఆది మారుతారు, నేను ఆది మారా. నేను నా పానం పోయేదాకా ఆది మారా. నేను పూల పెట్టి పెంచుకున్నా నా బిడ్డని, దాన్ని రూపాయల మీద పెంచుకున్నా, అడక తిని పెంచుకున్నా, కైకిలు పోయి పెంచుకున్నా. ఇవాళ 100 రూపాయలు కైకిలు పొద్దుగల కలుచుకుంటా పోయి 100 రూపాయలు కైకిలు వస్తే నేను ఆ 100 రూపాయలు తెచ్చుకున్న పిల్లల్ని యాదుకున్నా. ఇవాళ నేను చిన్న పోరాల గంజలి నేను కైకిలు చేసి కడుపు కట్టుకున్న బిడ్డల్ని యాదుకుంటే నా ఇంట్లోకి వచ్చి చంపి ఎట్లా పోతావు నువ్వు? ఎట్లా చంపిపోతావు? ఎంత యాదుకున్నా నేను, ఎట్లా గుద్దుకొని సావన్నా, ఎట్లా యావాలన్నా బిడ్డ ఎట్లా? వయసమ్మ ఇలా 100 సార్లు అమ్మ అని తిరుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే ఇసబెట్టిపోరు. నా పిల్లలు ఏ పిల్లలైనా సరే మా కుటుంబంలో మేము సత్తమా బత్తమా, తిండి ఉంటుందా లేకపోతుందా, మేము కట్టెపడే చదువుకొని బతాం. నువ్వు నా ఇంట్లో 10 నెలలు తిండి నేను పెట్టిన తిండి తిని నీ తల్లిదండ్రి మాట విని ఆడ 4 ఎకరాల పొలం వస్తుంది, 40 లక్షలు వస్తాయి. అబ్బా నేను చంపిపోతే నాకు లగ్గం చేస్తారు, మళ్ళీ నేను చంపిపోకపోతే సగం మీసే పెట్టిపోతే మళ్ళీ నా ఎమ్మడ పడతారు, కేసులు అవుతాయి అని నువ్వు అనుకుంటే నువ్వు కొట్టిన దెబ్బలు కొట్టాడు వారిసిపోని ఉంటివి. నాకు తెలిసిపోతుండే ఈడు లంగం ముండబడుకున్నట్టున్నాడు, ఈడాకులు చేసుకుంటా కొట్టిపోయిండు కదా. ఇక దొంగతో ఇవరికైతే మా ఇంట్లో లొల్లు లేవు, కొట్టిపోయిండు అయితే నీకు నచ్చలే అని ఈడాకులు చేసుకుని ఆనంగలు ఆడుంటుండే, మా అంగలో మీడు ఉంటుంటే. ఎప్పుడైనా కానీ కోపం వస్తే 2 దెబ్బలు కొట్టుండ్రి, పెళ్ళమ్మగలకు వస్తుంది. కానీ చంపేంత కోపం. ఆయనకి 20 లక్షల రూపాయలు పెట్టినా నేను, నా బంగారం వేయింది. బండి ఇప్పుడు అల్లేనున్నది, ఆయనకి సైన్ ఎత్తి నా బిడ్డకు 2 తులాలు సైన్ ఎత్తి తాళ్ళే గుంజుకుండ్రి. ఆడ భూమి కొనిచ్చి బాగా అవుతున్నా 3 చొప్పున 4 చొప్పున తెచ్చిన, ఆయనకి 5 లక్షల రూపాయలు ఇచ్చిన. అత్తమ్మ మా అమ్మ ఊకోదు, లొల్లి పెడుతుంది. 5 లక్షలు దాని ముఖానికి కొడితే కొద్దిగా అనగానే చల్లబడుతుంది, లేకపోతే లొల్లి గొడవ పెడుతుంది. అంటే పోనా ఆయన బొందకు 5 లక్షలు కొట్టిన. ఏం తక్కువ చేసిన నేను చెప్పు? ఇంకా పోయ్యు నాకు పొలం ఇయ్యు అంటే ఏడుకెళ్ళి ఇవ్వాలి పొలం ఏడుంది నా దగ్గర.
నాకు పొలమే దిక్కు లేదు, నాకు ఉండడానికి ఇల్లే గోస ఉన్నది. ఇప్పటికే 50 లక్షల బాగా నేను కంటికి పుట్ట ఏడుతున్నా. నాకు బాయికైనా సప్పైనా నా సాగు నేను చేస్తున్నా. నీకు ముట్ట చెప్పేదైతే ముట్ట చెప్తున్నా కదా, వెనక సిరి చేస్తానా బత్తనా కట్టం చేసాను, ఇంకా 10 ఏళ్ళకి తెంపుకుంటా. నీకు ఇచ్చేటి నీకు ఇచ్చినా కదా, నీకు ఇయ్యపోతే బాధ. నీకు 5 తులాల ఎండి సైన్, మళ్ళీ బంగారు తులం 1,50,000 పెట్టి సైన్ చేయించిన బంగారు సైను. మళ్ళీ ఎండి సైన్ కావాలి అత్తమ్మ, ఎండి సైన్ కావాలి, మళ్ళీ ఎండి సైన్ చేయించిన 5 తులాలు, మళ్ళీ 4 తులాలు బ్రాస్లెట్. ఏం తక్కువ పెట్టినా అయ్యానికి? ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి? నాకు ఇంకా బంగారం కావాలి, వెండి కావాలి, డబ్బులు కావాలి. 3 నెలల కంచెలు బగ్గ. కానీ వీడియోల్లో వైష్ణవి కానీ హరిబాబు కానీ వీడియోలో చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ బండి మీద తిరుగుతూ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించారు మా వీడియోలో, పాత వీడియోలన్నీ. 24 గంటలు బండి మీద ఎక్కించుకపోతాడు దాన్ని. మరి అక్కడక్కడికి చంపితే సంపదని చూసిండా? మరి ఎక్కడ నూతులు ఎప్పుడు మీకు అనుమానం రాలేదా వీడేదో చేయడానికి ఉన్నాడని? ఇట్లా నవ్వుతుండు కుడితే అయ్యేంట్లే. అబ్బో, మన కొడుకు కూడా అంతగానం నటించాడు. అవి అన్నీ చెప్పినా కానీ మన కొడుకు కూడా అంతగానం నటించాడు. మన అడవ ముందుగా నీళ్ళు తెస్తాడు. అత్తమ్మ ఇలా చికెన్ వండుకుందాం అత్తమ్మ, పప్పద్దు, పో నాన్న 200 చికెన్ దేపో, 300 చికెన్ దేపో. నవ్వుడు, మంచిగా నవ్వుడు. ఒక్క మాట కూడా నా బిడ్డని నన్ను అనలే. ఆవద్దమాడ నేను నా బిడ్డని అనలే, నన్ను అనలే. కానీ లోపల చిన్న ఫోన్ తెచ్చుకున్నాడు. ఒకటి చిన్న ఫోన్ తెచ్చుకొని ఆ ఫోన్లో మాట్లాడుకున్నాడు. దానికి నెంబర్ లేదు. ఒక్కసారి మేము వీడియో పెట్టినా మీకు తెలిసే ఉంటుంది. అది నువ్వు మాట్లాడకంటున్నావు, నీకు ముందే తెలియదా? ఏమన్నా ఉంటే ముందే వెళ్ళిపోను ఉంటివి, ఇప్పుడు ఇట్లా చేస్తే మంచిగా ఉండదంటే నేను కూడా నాని నీకేమన్నా ఉంటే కూడా చెప్పు, కొద్దిగా ఉంటే ఏమన్నా ఉంటే వెళ్ళిపో. ఇప్పుడు కూడా నేనేమన్నా ఇంకా నీకు ఆ మాట పెట్టలేను. ఈ మాట ఏ మాట పెట్టినంటే నేను ఈ అన్నీ అలా చెప్తే అల్లుని సిగ్గు తీయద్దు కదా అని నేనేమన్నా నాని, నీకు ముందే వేసి ఉంటుంది ఏమన్నా లవ్ బివ్వు ఏదన్నా ఉంటే నా బిడ్డను చేసుకున్న ముందే అలా చేసుకొని పోను ఉంటివి. మరి ఈడదాకా అచ్చుడు ఎందుకు, ఈ లొల్లులు ఎందుకు నాన్న? ఇసుంటి పని పద్ధతి కాదు అది. అక్కయ్యల దగ్గర కోదాం 4 మాటలు చెప్పిస్తా అని తోలుకొని అక్కల దగ్గరకు వచ్చిన. ఆడ కూడా నా కుటుంబం బెదిరియలేదు. నా కుటుంబం కూడా కొంచెం భయం. ఇప్పటికీ మందు తాగిండు కదా, మందు తాగిండు. మళ్ళీ ఒక డబ్బా పట్టుకొని వచ్చిండు కదా. అమ్మా ఇప్పుడు ఈ సామాన్లన్నీ, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చి, మంచిగా ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెట్టు కింద పడేశారు. అసలు అవన్నీ పాడైపోతాయి కదమ్మా, అక్కడ పడేశారు అన్నీ. మీరేమో రేకుల షెడ్లో ఉంటున్నారు. భయం కాదక్క, అలా గుర్తు అందరికి ఊరంతా గుర్తే. బాకులు బాగైనాయి, ఇల్లు కాయలు కూడా పెట్టిన, అది బాకుల కిందకి పోయింది ఇల్లు. చూడు చూపెట్టినా కదా ఒక వీడియోలల్లో, మొత్తం కుదబెట్టి ఉన్నాయి లేని పుణ్యం పోతే పాపం వచ్చింది. బంగారం పొడగొట్టుకున్నా, నా బతుకు నాశనమైంది. కాయలు కూదబెట్టి పైసలు తెచ్చుకున్నా. ఆ ఇల్లు ఇప్పుడు మనం పైసలు మందికి కట్టాలి కదా. ఇప్పుడు ఎంత ఇజ్జత్ పోయినా నా బిడ్డ వచ్చినా కానీ బాకులో ఇవ్వకుండా నా అడగకుంటుంటారా? ఆని వల్ల నా ఇల్లు అమ్ముడు పోయింది, నా బిడ్డ వచ్చి చంపిపోయిండు. ఇసుంటి బతుకొచ్చింది మాకు. ఇప్పుడు మొత్తం సావును మొన్న 2 సార్లు అనగొట్టింది, మొత్తం నానిపోయింది. నా బిడ్డనే పోయింది. నా సావును ఉంటే ఎంత పోతే ఎంత. ఇప్పటి కూడా ఇదే మట్టి మీద కూసుంటా, ఇదే అవతారం ఎత్తుతా. వాళ్ళు 4 వచ్చేదాకా పట్టుబడతా. ఎవరు వాళ్ళకు బెల్లు తీస్తారో తీయని, వాళ్ళు ఏ రాష్ట్రం మీద తిరుగుతారో తిరగని, నిజం బాధపోతారు అన్న. ఏమంటుండట, ఇగో వాళ్ళని కుటుంబం అంతా చంపేడుతుండే. ఎంతమందిని చంపినా ఒకటే అంట కదా కేసు. నేను రికార్డు పెడతా, చాలామంది చెప్తుర్రు. వాళ్ళ ఎట్లా నవ్వుతుర్రట గుర్తున్నారు, జైల్లో కూర్చొని పక్క నవ్వుతుర్రట. కసి తీరింది కానీ ఇంకా కుటుంబం చంపితే కసి తీరుతుండే. మనం ఆవద్దలు రావు. ఇగో ఇక్కడ కూర్చున్నా, రాత్రి పడ్డ చెట్టు కింద కూర్చున్నా. నేను ఆవద్దం ఆడను. ఓగోళ్ళని మంచోళ్ళని చెడుగా నేను అనను. దేవుడు అన్నటోడు ఉంటాడు. నేను ఎవరిని కూడా మంచోళ్ళని లంగలని నేను అనను. వాళ్ళు ఎట్లా నవ్వుతుర్రట. ఇంకా చిన్న కొడుకు బాగా కడ్డు. ఫస్ట్ ఆనేసేసేది ఉండే మనం, నా చిన్న కొడుకు నేసేస్తారంట. ఇప్పుడు వాళ్ళు వచ్చినా కానీ, ఇప్పుడు మేము ఏ రకంగా ఉంటామో తెలియదు. వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా చంపిపోతారు. మేము బయట వంటామా ఇంట్లో వంటామా? మాకు ఎవరికి చంపిన వాళ్ళం అయితే ఆ 65 వెళ్తుండే. మేము ఎవరిని చంపలేం కదా. 65 వెళ్ళదా మాకు, ఏ 65 వెళ్ళదా? గదే ఏడ పడితే ఆడ పడిపోతున్నాం పనులు మంచి లేక. వాళ్ళు ఏమంటున్నారట, మళ్ళీ ఇప్పటికీ 4 చంపచ్చినా 3 రోజులలో మళ్ళీ వేనా, ఇప్పుడు ఈ పొలం చంపచ్చినా మళ్ళీ 3 రోజులలో పోతాం. వాళ్ళని చంపేస్తే మళ్ళీ 3 రోజులు ఉంటాం. మనకు సపోర్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు, బెల్లి మీద తీసేటోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారంట. ఈ న్యాయం ఏమన్నా రీతున్నదా? లంచాలు ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వద్దాం అనుకుంటున్నారు, అంతేనా మీరు అనుకున్నది? లంచాలు బరాబరి నడుతున్నాయి. ఇప్పటికి 5 లక్షలు ఇచ్చిరట, మొన్న 2 లక్షలు ఇచ్చిరట, 7 లక్షల రూపాయలు ఇచ్చిరట. 7 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇది ఏది చంపినది రిపోర్ట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు గుర్తేనా?
3 రోజులకు రాష్ట్రం అంతా అడుగుతున్నా నేను. మరి చనిపోయిన రిపోర్ట్లు ఎందుకు ఉంచుకుంటారు అంటే ఇప్పుడు ఏదైనా కానీ చిన్న అయినా కానీ 2 రోజులకు 3 రోజులకు ఇస్తారు. రూపాయలు కట్టే పట్టుకెళ్ళి రిపోర్ట్లు అయిపోయిరట.